నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతితో ఎలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బస్వానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఈ రోజు మాకు ఎటువంటి కేసెస్ చూపిస్తున్నారు? అంతకు ముందు రెస్పాన్స్ ఎలా వస్తుంది? పబ్లిక్లో మంచి రెస్పాన్స్ ఉంది. హోమియోపతి పట్ల ప్రజల్లో ఆకర్షణ ఎక్కువైపోయింది. అద్భుతమైన వైద్య విధానాన్ని కనిపెట్టింది హనుమాన్ గారు. ముఖ్యంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో మంచి మహాత్ముని యొక్క బర్త్డే ఉంది. ఎవరు ఆయన అంటే డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు. హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టినటువంటి డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు 1796 సంవత్సరంలో మన యొక్క హోమియోపతి వైద్యాన్ని మొట్టమొదటి కనిపెట్టిండు. ఆయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తండ్రి ఓ పెయింటింగ్ వేసేటువంటి కుటుంబం. ఆయనకు 8 మంది సంతానం. ఆయన లోపల ఆ 7 మంది సంతానంలో ఇతను డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఒకరు. ఆయన ఎంతో కష్టపడి పేదరికంలో ఉన్నప్పటికీ ఆ కాలంలో వైద్య వృత్తి అభ్యసించి వైద్య వృత్తిలో అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై అలోపతి వైద్యంలో డాక్టర్లకు ప్రొఫెసర్ అయి ఉండి అలోపతి వైద్యం పట్ల ఆయన పేదరికంలో ఉన్నటువంటి పేదలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ వైద్యం పట్ల. ఈ ఇంత కాస్ట్లీ ట్రీట్మెంట్ 250 ఏళ్ళ కిందనే అప్పటి కాస్ట్లీ వైద్యంనే భరించలేకపోయారు పబ్లిక్. మరి ఇప్పుడైతే ఇంకా పెద్ద కాస్ట్లీ తయారైపోయింది. కాబట్టి ఆ టైంలోనే ఆయనకు విరక్తి వచ్చి ఇది నిజమైన వైద్య విధానం కాదు, ఇది ఓన్లీ వ్యాధులను సప్రెస్ చేస్తుంది కానీ దాని రూట్ మూలాన్ని తొలగించే వైద్యం కాదు, వ్యాధులు జీవితాంతం వాడాల్సి మందులు వాడడం కరెక్ట్గా పద్ధతి కాదని డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారు ఈ అలోపతి వైద్యాన్ని వదిలిపెట్టి ఈ హోమియోపతి వైద్యం పట్ల ఎన్నో గ్రంథాలు ట్రాన్స్లేషన్ చేస్తున్నాగా ఈ హోమియోపతి సిద్ధాంతాలు సెమిలిబస్ క్యూరెంటర్ అనే సిద్ధాంతాన్ని కనిపెట్టి ఆ వైద్యం పట్ల ఆ వైద్యాన్ని హోమియోపతి వైద్యాన్ని మొట్టమొదట మలేరియా మందును కనిపెట్టిండు. అప్పుడు ఆ కాలంలో మలేరియా వచ్చిందంటే లక్షల మంది చనిపోయేవాళ్ళు అనమాట. దానికి వైద్యం దొరకక దానికి వేరే అపోహలు కూడా ఉండే, ఏదో మంత్రం తంత్రం అని చెప్పి దీని ఒక పీడ గ్రహం వల్ల చచ్చిపోతుందని చెప్పి. కానీ హానిమాన్ గారు సింకోనా బార్క్ అనే మందును కనిపెట్టి మలేరియాకు ట్రీట్మెంట్ చేయడం వల్ల అప్పుడు చాలా సంచలనమైంది. ఇప్పుడు ఈయన యొక్క బర్త్డే ఈ నెల 10వ తారీఖు ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకునేటువంటి ఏప్రిల్ 10 డాక్టర్ శామ్యూల్ హానిమాన్ గారి బర్త్డే. కాబట్టి ఇంతటి మహాత్ముని యొక్క ఈ హానిమాన్ గారు అంటే ఎవరు? హనీమాన్ హనుమంతుడే హానిమాన్గా పుట్టిరని ప్రజల లోపల విశ్వాసం. ఎందుకంటే రామాయణంలో లక్ష్మణుడు మన యొక్క రావణాసురుని బాణానికి మూర్ఛపోయినప్పుడు ఆత్మీయుడు చనిపోయినట్టుగా లక్ష్మణుడు చనిపోయిండేమో అని అనుకున్నారు అందరూ. అప్పుడు ఆత్మీయులు పోతే ఎంత బాధ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఆ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతునికి ఒక బాధ కనిపించింది. నేను ఇంత బలవంతునై ఉండి కూడా నా లక్ష్మణుని లేపుకోలేకపోతున్నా, నాకు వైద్యం లేకపోయేవాడు, నా వైద్యం పట్ల నేను జీరో, నాకేం తెలియకపోయా ఆయనను లేపడానికి. ఎంత పెద్ద బలవంతుడు వచ్చినా యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, కానీ ప్రాణం పోయడానికి నాకు ఏం లేకపోయాని బాధపడే టైంలో ఒక ఆలోచన వచ్చినప్పుడు టక్మని ఆయనకు ఒక అరే వైద్యునిగా ఉంటే బాగుండని అనుకున్నాడేమో. అందుకే మనకు ఈ టైంలో హనుమంతుడే హానిమాన్ రూపంలో పుట్టిండు. ఈ అద్భుతమైన వైద్యాన్ని కనిపెట్టిండు. అమృత గుళికలు, ధర్మమైన వైద్యం, ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా, ఆర్థిక నష్టం లేకుండా ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ఇంత అద్భుతం మీరు గతం నుంచి చూస్తూనే ఉన్నారు వీడియోలు. ప్రజలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హింసపడి బాధలు పడి ఇల్లు వాకిలు అమ్ముకొని భూములు అమ్ముకొని ట్రీట్మెంట్ చేసినా మనుషులు బతకకుండా పోయే వరకు ఎంత బాధ ఉంటుందో ఆలోచన చేయండి. అలాంటి ఆ వైద్యానికి ఎలాంటి క్రానిక్ డిసీజ్ వచ్చినా
హోమియోపతి వైద్యంలో శాశ్వత నివారణ చేయొచ్చని డాక్టర్ హనుమాన్ గారి ఈ యొక్క వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. ఈ ప్రజలందరికీ ఈ యొక్క వైద్యం పట్ల అవగాహన కలగడానికి, ఆయన బర్త్డే యొక్క శుభాకాంక్ష తెలియజేయడానికి ఈరోజు అడ్వాన్స్గా ఇలా 6వ తారీఖు 10వ తారీఖు నాడు ఆయనది ప్రపంచవ్యాప్తంగా బర్త్డే జరుపుకుంటారు. అందరికీ కూడా హనుమాన్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు కూడా చాలా అద్భుతమైన కేసులు ఉన్నాయి. ఒక కేసు ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అలా మిస్సెస్కు వాళ్ళ భార్యకు వామిటింగ్స్, విపరీతమైన గ్యాస్ట్రోపెరిసిస్ అనే వ్యాధి అంటారు దాన్ని. ఏది ఉండదు నోటి కడుపులో, ఏది తిన్నా వామిటింగ్. ఆ టైంలో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వేసి 33 రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 30 లక్షలు ఖర్చు అయినాయి. అయినా డెవలప్మెంట్ లేదు, ఏం మార్పు లేదు. వాళ్ళ బావ వద్దు, హోమియోపతిలో మంచి డాక్టర్ ఉన్నాడు, మీరు ఒకసారి అక్కడ కన్సల్ట్ చేయండి అంటే వెంటనే ఆవిడ డిశ్చార్జ్ చేసుకొని ఇంటికాడ వేసేసి నా దగ్గరికి వచ్చిండు. ఏది తిన్నా ముక్కులో పైప్ పెట్టి ఫుడ్ పోస్తున్నాం సార్, నోట్లో ఏం పెట్టినా వామిటింగ్ అవుతున్నది, అందుకే డాక్టర్స్ ముక్కులో నాసల్ ఫీడింగ్ చేపిస్తున్నారు అని చెప్పిండు. సరే అని చెప్పి నేను ఆయన డయాగ్నోజ్ చూసి మందులు ఇచ్చి పంపించిన. ఇమ్మీడియట్ రిజల్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆయన ఏం చెప్తుండో వాళ్ళ భర్త 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఏమి కాకపోయా. మరి పేదవాళ్ళు ఎట్లా తట్టుకుంటారు చెప్పండి. ముఖ్యంగా చాలామంది పేదలు ఇల్లు భూమి అమ్ముకొని హాస్పిటల్ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తీరా మనిషి పోయే వరకల్లా మనిషి వాయే, డబ్బు వాయే, భూములు వాయే. ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అలాంటి ఖర్చు, అంత పెద్ద ఖర్చులు పెట్టకుండా హోమియోపతిలో సింపుల్గా రోగాలు తగ్గుతున్నాయి అనేది ప్రజలకు తెలియకుండా చేస్తున్నారు ఈ వైద్యాన్ని. ప్రజల లోపలికి ఈ వైద్యం వస్తే మిగతా కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ కూడా పడిపోతాయనే ఉద్దేశంతో ప్రభుత్వాలను పట్టుకొని ప్రభుత్వంతో కూడా మన వైద్యాన్ని ప్రచారంలోకి రాకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా ఈ వైద్యం పట్ల అద్భుతమైన వైద్యం, ఇది తినండి, మీరు అనుభవించండి రిజల్ట్ అనుభవించింది ప్రజలకు ప్రచారం చేసుకోండి అని చెప్తున్నా. ఆ విధంగా ప్రజల లోపల మంచి చైతన్యం వచ్చింది. ప్రజలందరూ కూడా వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్కు షేర్ చేయడం వల్ల వాళ్ళు వచ్చి మనకు చెప్పుకుంటున్నారు, చాలా మా బంధువులు చెప్తూ వచ్చినాం, మా ఫ్రెండ్స్ చెప్తాం వచ్చినామని. దానివల్ల ప్రజల లోపల ఈ ఉద్యమం పెద్దగా రావాలి. హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంటే నోటితో చెప్పడం కాకుండా సక్సెస్ఫుల్ కేసులు కూడా మీకు చూపిస్తున్నా, అవి చూడండి, మీరు తినండి, అనుభవించండి, ప్రచారం చేయండి. ఈరోజు ఆ హాస్పిటల్లో ఉన్న పేషెంటు వితిన్ 24 అవర్స్లో మార్పు, 1 వీక్ 15 డేస్లో ఇంటికి వచ్చి అద్భుతం అంటున్నారంటే ఏం ఆ రిజల్ట్ వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నారో మీరు వినండి. తర్వాత ఆ వీడియో తర్వాత మిగతా వీడియోలు కూడా కంటిన్యూ బ్యాక్ టు బ్యాక్. పెరాలసిస్, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి రక్త ప్రసరణ తగ్గిపోయి కాలు చేయి పడిపోయి నోరు పడిపోయి మాటలు రాకుండా అయిన పేషెంట్లను కూడా 6 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి లేవలేని పేషెంట్కు మనం మందులు ఇచ్చిన తర్వాత నోరు వచ్చింది, కాలు చెయ్యి వచ్చింది అంటే అద్భుతం. చూడండి ఎంత అద్భుతం హోమియోపతి. వాళ్ళందరూ కూడా ఏం చెప్తారు, సక్సెస్ అయిన వాళ్ళ మాటలు వినండి. మన బంధువులలో కూడా ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే హోమియోపతికి రిఫర్ చేయాలి. ఈ మధ్యకాలంలో డాక్టర్లు కూడా చాలామంది కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి పంపిస్తున్నారు, చాలా సంతోషం. డాక్టర్ల లోపల కూడా చైతన్యం వచ్చింది. వాళ్ళు కూడా ఆ బాధ భరించలేక ఆ పేషెంట్ల బాధ, కొంతమంది సెన్సిటివ్ ఉన్న వాళ్ళు డాక్టర్లు వద్దు బాబు నువ్వు హోమియోపతి ట్రై చేయపో అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్ నుంచి పంపిస్తున్నారంటే చాలా ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ వీడియో నెక్స్ట్ వీడియో చూడండి. నా పేరు రామారావు. రామారావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్. నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ. ఏం బాధ ఉంది అని వచ్చారు? మా మిస్సెస్కి గ్యాస్ట్రోపెరిసిస్, డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అని చెప్పి. గ్యాస్ట్రోపెరిసిస్, ఓకే. అది ఎంత చేసినా కానీ తగ్గలేదు. దాదాపు ఒక 33 రోజులు హాస్పిటల్లో ఉండొచ్చు. అయితే ముక్కులో పైప్ వేసి ఫ్లూయిడ్స్ మౌత్ ద్వారా ఇచ్చారు. ముక్కులో పైప్ వేసి పైప్ ద్వారా ఫీడింగ్ చేశారు. ఫీడింగ్ చేశారు. అట్లా 15 రోజులు ఇంట్లో ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ రివ్యూకి వెళ్ళాలంటే ఈలోపు మా బాబాయ్ చెప్పి ఆమె నడవలేని పొజిషన్లో ఉండే, అసలు నడవటం లేదు, మింగలేదు, అన్నం ఫుడ్ మింగలేని పొజిషన్లో. చిన్న గ్లాస్ చిన్న స్పూన్ వాటర్ తీసుకున్నా కానీ వామిటింగ్ అయ్యేది. అబ్బా, అలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరికి వచ్చాం. వచ్చి ఫస్ట్ 2 రోజుల కోర్స్ వాడాం. 3వ రోజు నుంచి తినటం స్టార్ట్ చేసాం. అబ్బా, వెరీ గుడ్. కరెక్ట్ గన్ షాట్ మందు పడ్డది. దాదాపుగా ఒక వారం రోజుల్లో
90% క్లియర్ అయ్యింది వారం రోజులనే. వారం రోజుల్లోనే. 10వ రోజుకి పోయి నోస్ ఫీడింగ్ తీసేద్దాం అనుకుని అది పైప్ అట్లే ఉంచాం. ఫీడింగ్ ఆపేసి మాత్రం అన్నం తింటాం మొదలు పెట్టి. వెరీ గుడ్. ఆ తర్వాత 14వ రోజు పోయి పైప్ తీసేయించుకొని ఇంకా అన్ని తింటాం మొదలుపెట్టి. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు పులుపు తినకపోవటం అట్లాంటిది ఏమీ లేదు. అన్ని తింటుంది. అన్ని ఒకటి తినటం ఒకటి రెస్ట్రిక్షన్ ఏం లేకుండా తిన్నాం. వెరీ గుడ్. అసలు ఏ సమస్య రాలేదు ఇప్పుడు. దాదాపు నెల 10 రోజులు అయింది. ఏం పేరు? నసీరుద్దీన్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ దొమ్మాయిగూడ. ఏం బాధతో వచ్చినావు? వచ్చింది కాళ్ళు కాలు చేయి లేస్తలేదని వచ్చినావు. పెరాలసిస్ తో వచ్చినావు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 6 సంవత్సరాలు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? ఒక్క నెల అయింది. రెండో విజిట్ ఇది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? మార్పు నడుస్తున్నావు. ఇంకా వాకింగ్ చేస్తున్నా. వెరీ గుడ్. ఇంకా వాకింగ్ చేస్తున్నాం. సిడీలు ఎక్కుతున్నావు. అప్పుడు మెట్లు ఎక్కకపోతుంటే 2 చేతుల పట్టుకొని ఎక్కుతుంది. అదే ఎక్కుతున్నావు. పోతున్నా మీదికి పోతున్నావు. పైన పోతున్నా. ఓకే, వెరీ గుడ్. ఒక నెలలో మార్పులు మోషన్ కొంచెం అది కూడా వస్తుంది. ఒక్క నెలలో నీ బ్రెయిన్ లో మార్పులు వచ్చినాయి, నీ నడకలో మార్పు వచ్చిందంటే 6 సంవత్సరాల నుంచి కూడా తక్కువగా నీ సమస్య. ఇప్పుడు చూడు హోమియోపతిలో ఎంత ఫాస్ట్ రిపోర్టు. ఇంకొక 2 నెలల్లో నువ్వు రన్నింగ్ చేస్తావు. బయటకు వచ్చి నేను వీడియో తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు మహమ్మద్ ఏమవుతాడు? నసీరుద్దీన్ ఏమవుతాడు? మామయ్యకు మొదలు ఏ పరిస్థితిలో ఉండే, ఇప్పుడు ఎట్లా అయిండు? ఇప్పుడు బాగా అయింది సార్. ఇంకో హాస్పిటల్ తీసుకుపోయారు. ఎక్కడ మన కుక్కడపల్లి అవుతారు. మందుకు తిన్నారు. అది ఏం కాలేదు. మళ్ళీ ఎవరో యాడ్ మనం టీవీలో యాడ్ చూసి మేము ఇక్కడికి వచ్చి చూసినావా? నువ్వే చూసి వచ్చినావు. నిలబడు. అబ్బా ఎట్లా మంచిదే. అప్పుడు లేస్తుండే నైట్లో కూర్చుంటే లేవరాకపోతుండే. ఇంకోటి చెయ్యి ఎప్పటికీ వంకరే ఉంటుంది సార్. ఈ చెయ్యి ఇట్లా వంకరే ఉంటుండే. చేతిని పట్టుకోవాలన్నా కానీ ఒక సంచి కమసం ఒక పేపర్ పట్టుకోలేకపోతుండే. ఇప్పుడు మంచిగా చెయ్యి సాప్ అయిపోయి కిందికి అయిపోయింది. ఏళ్ళు మంచిగా ఆడుతున్నాయి, కాలు మంచిగా ఆడుతుంది. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి నెల రోజులనే ఇంత డెవలప్ అంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్ హోమియోపతి. ప్రజలకు ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాధలు పడుతున్నారు. ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా ఇట్లా తీసుకొని. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? మంజుల గారు. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? రామంతపూర్కి వెళ్ళి. ఏం బాధతో వచ్చారు? స్కిన్ అర్టికేరియా ర్యాష్, దద్దులు వస్తుండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? దద్దులు అయితే 1 year అయిపోయింది, కానీ మైగ్రేన్ అయితే 7 years అవుతుంది. 7 years నుంచి ఎక్కడెక్కడ వాడినావు మరి మందులు? ప్రైవేట్ హాస్పిటల్ హోమియోపతి కూడా ఆడినా సార్, తక్కువ కాలేదు. వేరే హోమియోపతి వాడినా తక్కువ కాలేదు? తక్కువ కాలేదు సార్. అలోపతి వాడినాం, హోమియోపతి వాడినాం. మళ్ళీ మీది టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్లో ఎన్ని రోజులు వాడినావు? 1 month అయింది సార్. ఇది సెకండ్ విజిట్. అవును సార్. ఎట్లుంది 1 monthలో? బెటర్గా ఉంది సార్. ఏమేమి బెటర్ ఉంది మొత్తం సిమ్టమ్ చెప్పు. మైగ్రేన్ 1 monthలో ఒక్కసారి వచ్చింది అంతే తప్ప ఏమనిపించలేదు సార్. చాలా మెడిసిన్ మంచిగా పనిచేస్తుంది. మరి 7 years నుంచి ఉన్న సమస్య 1 monthలో క్లియర్ అయిపోయిందంటే ర్యాపిడ్ యాక్షనే కదా. ఇది ఎట్లుంది? స్కిన్ ఎలర్జీ ర్యాష్ రాక బంద్ అయిపోయింది. అర్టికేరియా ర్యాష్ అంటారు, ఫుడ్ ఎలర్జీ వల్ల ఇవన్నీ దద్దులు వస్తాయి. ఏం సార్ మేడమా? ఎట్లా ఉంది ఇప్పుడు మేడం? హ్యాపీ ఉందా? ఇప్పటివరకైతే బాగానే ఉంది సార్. 60-70% తగ్గినట్టే. వెరీ గుడ్. మరి అందుకే ప్రజలకు తెలవడానికి హోమియోపతి అంటే లేటు, స్లో, తీపి గుళికలు మెల్లే పనిచేస్తాయి అనుకుంటారు కదా. అది కాదు అని నిరూపిస్తున్నాం. మీరు వేరే హోమియోపతి వాడినా ఫెయిల్ అయినా మళ్ళీ మీరు హోమియోపతి మీద విశ్వాసంతో మా దగ్గరికి వచ్చిర్రు. అయితే ప్రజలకు ఏం తెలవాలంటే హోమియోపతిలో మంచి డాక్టర్ ఉంటేనే పనిచేస్తుంది. కరెక్ట్ డాక్టర్ కరెక్ట్ మెడిసిన్ వాడితే పనిచేస్తుందని తెలవాలి. అందుకే ఇప్పుడు కరెక్ట్ డాక్టర్ కాకపోతే అంతకుముందు వాడినా వాడి తాత్కాలికంగా తగ్గింది. ఇక్కడికి వచ్చినాక అసలు 2nd-3rd day నుంచి స్టార్ట్ అయింది. మరి 2nd-3rd day నుంచే మార్పు వచ్చిందంటే మరి ఎంత ర్యాపిడ్ యాక్షన్. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు? డాడీ పేరు బిఏ గోవిందరావు సార్. గోవిందరావు.
గోవిందరావుకు ఏం ప్రాబ్లం ఉండే, బయట డాక్టర్లు ఏమన్నారు, ఎక్కడెక్కడ తిరిగినారు, ఇంకా ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు, చెప్పు మొత్తం డీటెయిల్. డాడీకు ఎంఆర్ఐ చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్, మెదడులో ట్యూమర్. ప్లస్ డాక్టర్ స్ట్రోక్ కూడా, బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది అని చెప్పినారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, దానివల్ల ఏమేమి లక్షణాలు ఉండే? అది మౌత్ ఒక సైడ్ అయిపోయింది సార్, వెల్స్ పాలసీ అంటారు. ఐస్ కూడా ఒకటి బ్లింకింగ్ తక్కువ అయింది సార్, నమ్మునెస్ ఒక సైడ్ వచ్చింది సార్. ఓకే. మళ్ళా మాటలు పోయినాయి అంటే తక్కువ మాట్లాడు, గట్టిగా మాట్లాడు. ఓకే. నడవడం లేదు సార్, బయట నుంచి లేస్తలేదు. ఓకే. 2 డాక్టర్స్ ఆపరేషన్ చేయమన్నారు. బ్రెయిన్ ది మెదడు ఆపరేషన్ చేయాలన్నా, బట్ గ్యారంటీ ఇస్తలేదు సార్. గ్యారంటీ ఇస్తలేదు ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది, డయాబెటీస్, బీపీ ఉంది, హార్ట్ లో ప్రాబ్లం ఉంది కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది సార్? ఆగస్ట్ లో వచ్చిన సార్. ఆగస్ట్ నుంచి ఇప్పటికి ఒక 8 నెలలు అయిందా? ఇప్పుడు 8 నెలల్లో ఎంత డెవలప్మెంట్ ఉంది? పేషెంట్ స్టేబుల్ ఉన్నారు సార్. స్టేబుల్ ఉన్నాడు, యాక్టివ్ ఉన్నాడు. అంటే ఇప్పుడు అంతా ముందు డ్రౌజినెస్ ఉంటుండే, ఇప్పుడు డ్రౌజినెస్ లేదు. మంచిగా ఇప్పుడు నోరు చక్కగా అయిందా? అది తినడం కొంచెం కష్టం, బట్ తింటున్నాడు. అప్పుడు తినకపో అంటే అప్పుడు చేతులు కూడా షేకింగ్ అవుతుండే, అది తినడం సెల్ఫ్ గా తినడం లేకుండే, ఇప్పుడు అది అవుతుంది, తింటున్నాడు. ఇప్పుడు మంచిగా తింటున్నాడు, బట్ క్వాంటిటీ తక్కువనే, క్వాంటిటీ పెరుగుతుంది కానీ ఇక మొత్తానికి అప్పటిలాగా లేడు, మంచిగా డెవలప్ అయింది. సార్. మరి నువ్వు అన్న 10 లక్షలు పెట్టినా కానటువంటి సమస్య గ్యారంటీ లేదు. ఈడ మందులతో తక్కువ అవుతున్నప్పుడు ఇంకొక సంవత్సరం కానీ మనిషి మంచిగా ఉంటాడు కదా. మరి మీకు ప్రజలకు సేవ చేసాకే కదా మేము ఉన్నది. ఉన్నట్టు చెప్పాలి, బాధలు చెప్తే మీకు కరెక్ట్ మంది వస్తుంది మాకు. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు నరేష్. నరేష్, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప జనరల్ బజార్, సికింద్రాబాదా? ఓకే. ఏం బాధతో వచ్చినావు? గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, దానివల్ల ఏం బాధ ఉండే? చాలా నొప్పి ఉంటుండే. ఏడో నొప్పి చూపి, జాగా చూపి, రైట్ సైడ్ డొక్క కింద. కరెక్టే. అయితే మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. అంటే మరి చేయించుకోలే. ఈ ఏజ్ లో ఆయన గాలి బ్లాడర్ తీసేస్తే జీర్ణశక్తి పోతుంది. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎట్లుంది? చాలా బాగుంది. ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి నొప్పి తక్కువైందా? నొప్పి తక్కువైంది. ఇప్పటికీ ఎన్ని నెలలు అయింది? 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్లో ఇంతవరకు నొప్పి రాలే. మరి ఇంకా 3 మంత్స్ అయితే అది మొత్తం క్లీన్ అయిపోతుంది. అప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి నెక్స్ట్ ఇక ఇప్పుడు ఈ మందులు వాడినాక నీకు ఆకలి పెరిగిందా? పెరిగింది. ఎందుకంటే వాళ్ళు గాలి బ్లాడర్ తీసేస్తారు, ఇలా ఈ మందులకు గాలి బ్లాడర్లో స్టోన్ కరిగిపోతుంది, ఆకలి పెరుగుతుంది. పెరిగిందా? వెరీ గుడ్. కంటిన్యూ చేయి. ఏం పేరమ్మా? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? బోడుప్పలకి వెళ్ళి. ఏం బాధతో వచ్చినావు? నాకు పెద్ద పేగు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పిరా? ఇన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు? అన్నీ పెద్ద హాస్పిటలే. మరి ఏం చెప్పారు డాక్టర్లు? ఈ మెడిసిన్ వేసుకుంటే కరుగుతాయి అని చెప్పారు. మరి కరిగిందా? అదే బాధ ఉందని వచ్చినావు ఇక్కడికి. ఇవాళ వచ్చినావు, మస్తు కట్టలు కట్టినావు కదా రిపోర్ట్స్. అయినా మరి ఈ డబ్బానే పట్టుకొచ్చినావు, మందుల డబ్బా. ఎన్ని మందులు మింగుతావు? ఎన్నేళ్ళ మింగబట్టి? 5-6 ఏళ్ళ నుంచి కూడా నువ్వు మింగినా మన రోగం తగ్గలేదంటే మరి అది ఆ మందులు ట్రీట్మెంటా? అది ట్రీట్మెంటేనా? ట్రీట్మెంట్కి ఒక లిమిటెడ్ టైం 3 నెలలు 6 నెలలు తగ్గాలి వ్యాధి. ఆరోగ్యవంతమైతే అది నిజమైన వైద్యం అంటారు, ట్రీట్మెంట్ అంటారు. ఇది ఇన్ని రోజులు మింగినా నీకు మందు రోగం తగ్గకపోయా మళ్ళీ ఎప్పటిలాగానే ఉండేవి. ఇప్పుడు ఇంట్లో నేను శాశ్వతంగా తక్కువ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నీకేమేమి ఉన్నాయి బాధలు చెప్పు, లక్షణాలు చెప్పు. నాకు నరాల్లో వీక్నెస్ తోటి పిడుసులు కూడా ఉన్నాయి. పిడుసు కూడా వస్తున్నాయి. పెద్ద పేగు ఇన్ఫెక్షన్. ఎన్నిసార్లు పోతుంటే మోషన్? పెద్ద పేగుదా పోతుంటే 15 సార్లు దాకా. రోజుకు 15 సార్లు మోషన్. మొత్తం నీళ్ళు తాగిన అర్జెంటుగా పోవాలి బాత్రూమ్. వెరీ గుడ్. ఇంకా ఈ కీళ్ళ నొప్పులు, మొత్తం ఒళ్ళని నొప్పులే, నెత్తి నొప్పి కూడా. వామిటింగ్స్ అవుతాయా?
వాంతికి అయినట్టు అవుతుంది ఏం కాదు. కాదు. గుడ్. ఇంకా నెత్తి నొప్పి మెల్లగా వస్తుందా సడన్గా వస్తుందా? అంటే ఇట్లా లేచినప్పుడు గుమ్మ వచ్చినట్టే ఇది కొట్టుకుంటుంది, ఇట్లా అలా కొట్టుకుంటుందా? మాడకర బాగా. సరే, ఇప్పుడు నీకు మళ్ళీ నువ్వు వారం లోపల అద్భుతం అని చెప్పాలి, ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? జిల్లాలో రాయమాన్. సార్. రేమన్. జిల్లాలో రాయమాన్. ఎక్కడ రాజవల్లి? ఎక్కడి నుంచి వచ్చినావు? భూపాలపల్లి జిల్లా. భూపాలపల్లి జిల్లా. ఇప్పుడు ఇవన్నీ హాస్పిటల్ తిరిగి వచ్చినావు. ఏం ప్రాబ్లం అని చెప్పి డాక్టర్లు ఏం చెప్పారు? ఏం ప్రాబ్లం ఉన్నా నీ లక్షణాలు చెప్పు నాకు. నాకు ఏం ప్రాబ్లం లేదు సార్. ఎన్నిపూస కిందికి మొత్తం ఆపులు వస్తాయి, నడవత్తలేదు, మూత్రం వచ్చింది అర్థమైంది లేదు, మూత్రం వచ్చి తెలుస్తలేదు, ఇంగ్లీషేమో మన ఆర్డర్లో పడిపోయింది అర్థమైంది లేదు, సెక్స్ కూడా లేదు, ప్రీమాచ్యూర్ ఎజాకులేషన్. ఓకే, ఇంకా అంతే సార్ నా ప్రాబ్లం అనేది. ఇప్పుడు నడుస్తే ఎంత దూరం పోతే ఆగిపోతున్నా పడిపోతుంది? పోయేకే కాలు పడిపోతున్నాయి. కింద పడతావా నీళ్ళ పడతావా? కింద పడతారు అనుకోండి, ఆనే నిలబడితే మళ్ళీ చెడు అయిన మంచిగా మళ్ళీ 5 అడుగులు వేసి మళ్ళీ ఆనెగుల పడుతున్నావు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు, మళ్ళీ నువ్వు రన్నింగ్ చేసేటట్టు చేస్తా. రన్నింగ్ చేస్తే బయటకు వచ్చి వీడియో తీసుకుంటా మరి నేను, ఓకేనా? అమ్మ చెప్పు, ఈయన బాధ ఎంత అనుభవిస్తుంది, అంతేనా? మంచిది. పేరు? లింగం. డాక్టర్ లింగం. డాక్టర్ లింగం. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ ఊరు? దమ్మగడ, అంబేద్కర్ నగర్కి వెళ్ళి వచ్చినావు. ఓకే, ఏం బాధ అనేది? ఏం ప్రాబ్లం? నన్ను వస్తుంది, వీడికెళ్ళి ఇదాకా వస్తుంది. ఓకే, కాళ్ళు బాగా వస్తున్నాయి. ఇప్పుడు నీ రిపోర్ట్ చూస్తే కూర్చో, రీనల్ ఫెయిల్యూర్ ఉంది కదా, యూరియా పెరిగింది, సిరం క్రియాటిన్ పెరిగింది. ఇప్పుడు నీకు ఇది చాలా డయాలసిస్ పోలేవు కదా, డయాలసిస్ లేదు. ఇప్పుడు డయాలసిస్ లేకుండా మనం హోమియోపతిని తక్కువ చేద్దాం. నీకు అంతా తెలిసే, 40 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అంటున్నావు కదా? 40 ఏళ్ళ నుంచి చేస్తున్నావు. అమ్మ చాలా సీనియర్ డాక్టరు. ఇప్పుడు నీకు మందులు వాడినాక ఎట్లుందో డెవలప్మెంట్ చెప్పు, ఓకే? ఏం పేరు? శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి బాపట్లకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కాళ్ళు నడకలేదు, మాట లేదు, కాళ్ళు పనిచేస్తలేవు, మాట లేదు, నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఏమో యాక్సిడెంట్ అయిందా? అది లేచి కొద్దిగా అట్ట ముందుకు నడు. ఏమన్నారు బయట డాక్టర్లు? ఇవన్నీ వాడినావు. నడు, బ్యాలెన్స్ లేదు, పడిపోతాడు. ఇదే నడుస్తారా ఇంట్లో? ఇటు వచ్చేయి, ఇట్రా. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. తూలు వస్తుంది, కొద్దిగా తగిలినా పడిపోతావు, బరువు మోసినా పడిపోతున్నావు, ఒక్క సైడ్ పడిపోతున్నావు. ఇప్పుడు నీకు మళ్ళా నడకనే కష్టం ఉంది కదా, రన్నింగ్ అయితే రన్నింగ్ చేసేటట్టు చేస్తా. అవును, చెప్పినట్టు మంచిగా వాడుకో. ఈ మందులతో పోదు, మన మందులతో మంచిగా అయిపోతావు, ఓకేనా? ఈ 2 సంవత్సరాలు ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? చాలా అయినాయా? ఓకే. ఓకే డాక్టర్, హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా నయం చేయవచ్చని మీరు ప్రూవ్ చేశారు. అలాగే ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడున్నాయి, ఎలా సంప్రదించాలి? ముఖ్యంగా ఏపీ ప్రజలు చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్. ఎప్పుడు పాత వాళ్ళకి అందరికీ మన అడ్రస్ తెలుసు, కొత్త వాళ్ళు మన నంబర్ నోట్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఆ నంబరు, నా పర్సనల్ నంబరు కాల్ చేయొచ్చు.
ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ. ఈ నెల ఏప్రిల్ 3వ తారీఖు అయిపోయింది, విజిట్ అయిపోయింది. నెక్స్ట్ 2వ గురువారం రాజమండ్రి. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రి ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేట. ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర. దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్ కాబట్టి విశాఖపట్నంలో ఉదయం 9 గంటలకే ఓపీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి విశాఖపట్నం చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా విజయనగరం కానీ బొబ్బిలి ఇంకా ఇతర డిస్టిక్లు అవన్నీ కూడా విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం, ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో గతంలో ఇంతకుముందు హోటల్ మినర్వా ఉండే, ఇప్పుడు హోటల్ ఫార్చ్యూన్ కెన్సెస్. నోట్ చేసుకోండి, ఫార్చ్యూన్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కకే ఉంటుంది. అది హోటల్ మినర్వా రినోవేషన్లో ఉన్నందుకు ఈ ఫార్చ్యూన్ కెన్సెస్కు రావడం జరిగింది. ఫార్చ్యూన్ కెన్సెస్కు రావాలి ఎవ్రీ మంత్ 4th థర్స్డే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన. ఇదే విధంగా ఏపీలో 4 విజిట్లు. ప్రతిరోజు ఈ గురువారాలు తప్ప మిగతా 5 రోజులు హైదరాబాద్ చిక్కడపల్లినే ఉంటాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరికీ, అన్ని జిల్లాల ప్రజలకు చిక్కడపల్లి కేంద్రకం. అది అడ్రస్ నోట్ చేసుకొని అది ఫోటో తీసి పెట్టుకోండి మీ దగ్గర. ఆర్టీసీ ఎక్స్ రోడ్ మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే మీకు మన బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి పట్ల అవేర్నెస్ పెంచుతూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీకు ఇలాగే మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాం. ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.